ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆషాఢ మాసం పాడ్యమి నుంచి మొదలుకుంటే దశమి వరకు కూడా, విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కరీంనగర్లో ఉన్నటువంటి మహాశక్తి ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, మనతో మాట్లాడడానికి వేద పండితులు ఉన్నారు, వంశీ ఉన్నారు. వంశీ గారు చెప్పండి, ఏమేమి జరుగుతాయి ఇక్కడ? ముగ్గురమ్మల నిలయం ఇది, మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీ గణపతి, మహాదుర్గ, మహాసరస్వతి, మహాలక్ష్మీదేవితో కూడుకున్నటువంటి మహాశక్తి క్షేత్రం. శరన్నవరాత్రోత్సవాలు శరదృతులో వచ్చే 9 రోజులు, ఆశ్వీజ మాసం మొదటి 9 రోజులు అమ్మవారు నవదుర్గ రూపంలో 9 దుర్గలుగా అమ్మవారు అవతరించి చెడును నాశనం చేసి భక్తులందరికీ మంచిని ప్రసాదించి అందరినీ ఆపదల నుండి కాపాడుతుంది. కష్టాల నుండి తట్టుకొని విజయాల వైపు ఎలా వెళ్ళాలి అని ఈ అమ్మవారు 9 దుర్గ రూపంలో మనకు చూపించడం జరిగింది. 10వ రోజు రాజరాజేశ్వరి దేవి విజయాలను ప్రసాదిస్తుంది. అర్జునునికి విజయము, రామునికి విజయము ప్రసాదించిన దివసము విజయదశమి. అంటే ఆ రోజు ఎవరు ఏ పనిని మొదలుపెట్టినా విజయాలు సంభవిస్తాయి. అలాంటి విజయదశమి రోజు అమ్మవారు విజయాలను ప్రసాదించింది. అంటే ఎప్పుడైతే మనము తప్పుల నుండి, కష్టాల నుండి తప్పించుకోకుండా వాటిని మన నుండి దూరం చేస్తామో అప్పుడు మనకు విజయాలు సమకూరుతాయని అమ్మవారు ఈ శరన్నవరాత్రులలో చూపించింది. అలాంటి విశేషమైన ఈ శరన్నవరాత్రోత్సవ సందర్భంగా మన మహాశక్తి దేవాలయంలో భవానీ దీక్షపరులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారి దీక్షను స్వీకరించి అమ్మవారి మాలను జపిస్తూ అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో అలంకరించడం మరియు రోజు బతుకమ్మలు, దాండియా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. అదేవిధంగా చండీయాగం చేయడం జరుగుతుంది. కుంకుమార్చనలు ఇత్యాది వివిధ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. 10వ రోజు విజయదశమి రోజు షమీ పూజ, జమ్మి పూజ జరపడం జరుగుతుంది. తదనంతరం వాహన పూజలు ఇత్యాది కార్యక్రమాలు అంగరంగ వైభవంతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. విద్యుత్ కాంతులతో అమ్మవారిని విశేషంగా అలంకరించి అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. మనం చూస్తున్నాం, మనము వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులందరూ కూడా. యథాలాపంగా 9 రోజులు 11 రోజుల పాటు మాలధారణ చేస్తారు. మాలధారణ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఓం శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని తలుచుకుంటూ ఉంటారు. తలుచుకుంటూ ఉన్నటువంటి సమయంలో భక్తులు విశేషంగా పూజలు, వ్రతాలు చేస్తూ అంగరంగ వైభవంగా అమ్మవారిని కొలుస్తారు. మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారికి నిలయమైనటువంటి మహాశక్తి ఆలయంలో భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. మాలధారణ చేసిన వారు ఉన్నారు మనతో. స్వామి చెప్పండి, ఎప్పుడు మాలధారణ చేశారు, ఏమనిపిస్తుంది మీకు? నా పేరు మోనిసాగర్, మాది కరీంనగర్. నేను మొదటిసారి మాలధారణ చేసుకున్నా. ఈరోజే నేను మాలధారణ చేశాను. నేను మాలధారణ చేసుకొని 11 రోజులు దీక్ష పడుతున్నాను. ఇక్కడ అమ్మవారు శక్తి, మహాశక్తి గలవారు అని చెప్పి అందరినీ ఇక్కడ మాల వేసుకుంటే మంచి జరుగుతుందని చెప్తే ఇక్కడ మాల వేసుకోవడానికి వచ్చాను నేను. అలాగే ఇక్కడ దాండియా ఆడడం కూడా జరుగుతుంది. నైట్ టైం బతుకమ్మ పండుగ కూడా స్టార్ట్ అయింది కదా, ఎంగిలి పూల బతుకమ్మ ఇవాళ స్టార్ట్ అవుతుంది. సద్దుల బతుకమ్మ దానికి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఎట్లా నీకు ఆడుతుంటారా ఏంటి అసలు? మేము బతుకమ్మ ఆడుతూ ఉంటాం. ఎట్లా శ్రీలం కాబట్టి తప్పకుండా ఆడాల్సిందే మేము. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ కాబట్టి ఈరోజు నుంచి బతుకమ్మ ఆడడం మొదలు పెడతారు. 9 రోజులు సద్దుల బతుకమ్మ కూడా జరుగుతుంది. 9 రోజుల ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ. సో అమ్మవారిని అయితే ఇష్టంగా దీక్ష తీసుకొని చేస్తున్నాను. అమ్మవారిని నమ్మినా కాబట్టి కోరిన కోరికలు తీరుతాయి అని చెప్తే నేను వేసుకున్నాను. మొత్తం మీద మొదటిసారే కాదు, చాలా కాలం నుంచి కూడా దీక్ష చేపట్టేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే 2011లో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆలయ ప్రతిష్ఠ చేసిన సందర్భంలో మొదటిసారిగా బండి సంజయ్ నేతృత్వంలో అక్కడ దీక్ష చేపట్టారు. దాదాపుగా 14 సంవత్సరాల నుంచి దీక్షా పరుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం విశేషంగా గమనించవచ్చు. ప్రతిసారి ఈ సంఖ్య, అమ్మవారి మాల ధారణ చేసేవారి సంఖ్య
మాత్రం విపరీతంగా పెరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో అనుకున్నది శ్రీమాత్రే నమః అంటే అనుకున్న అంతా కోరిక నెరవేర్చే బాధ్యత అమ్మవారిపైనే ఉంది అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ప్రతిసారి కూడా వేల సంఖ్యలో ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు. విశేషమైనటువంటి అలంకరణలు, పూజలు, వ్రతాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి స్థానిక కార్పొరేటర్ ఉన్నారు. దాదాపు వీరు సైతం రెగ్యులర్గా దీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూద్దాము, ఏంటి ఈ ఆలయం యొక్క విశిష్టత, ఎట్లాంటి పూజలు అయిపోయాయి? శ్రీ మాత్రే నమః. గత 14 సంవత్సరాలు, ఇది 15వ సంవత్సరం మహాశక్తి ఆలయం ఎప్పుడైతే ప్రస్తుత ఎంపీ గారు, అప్పుడు కార్పొరేటర్ బండి సంజయ్ కుమార్ గారు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత సంవత్సరం ఫస్ట్ 10ల సంఖ్యలో స్టార్ట్ అయ్యి వేల మంది, దాదాపు 5-6 వేల మంది ఇక్కడ మాలధారణ చేసుకుంటున్నారు. చాలా విశేషంగా ప్రతిరోజు రోజు అలంకరణ చేంజ్ చేసుకుంటూ అద్భుతంగా అందరికీ కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది రావడం జరిగింది. 3 అమ్మవార్లు ఒక దగ్గర ప్రతిష్ఠించడం వలన 11 రౌండ్లు 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత మొక్కుకొని పోయి మళ్ళీ 108 ప్రదక్షిణలు చేసి చాలామంది చూస్తున్నాం మేము. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుందండి మాకు, చాలా మంది. సో మొత్తం మీద ఒకటే చెప్తున్నారు, మొదటిసారిగా 11 ప్రదక్షిణలు చేస్తూ మొక్కిన వాళ్ళ భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు. అప్పుడు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నేతృత్వంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేషమైనటువంటి వ్రతాలు అనేటివి కొనసాగుతున్నాయి. దాండియా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. సంబరాలకి సిద్ధమైంది. అంగరంగ వైభవంగా అమ్మవారిని కొలువు తీర్చి 9 రోజులు 9 అవతారాల్లో విశేషమైనటువంటి ప్రసాదాలు వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో చేయడానికి సర్వత్రా ఆసక్తి చూపుతున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒడిజన్ల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.